రేపు అంత్యక్రియలు నేనే దగ్గరుండి చేస్తానని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే. వచ్చారా, చేశారా? లేదు, రాలేదండి. మేము కూడా చూసాము. అంటే ఆ బాధలో మేము ఆయన పెట్టింది చూడలేదు. అయిపోయిన తర్వాత చూసాము ఇట్లా వస్తాము చేస్తామని. అదే ఆయన చెప్పాడు కదా, ఎందుకు రాలేకపోయాడు అనే క్వశ్చన్ మాలో కూడా ఉంది. వీళ్ళు చెప్పేది ఇట్లా నమ్మాలా నమ్మకూడదా అనేది తెలియలేదు. ఇప్పుడు వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు. పోలీస్ వాళ్ళు అన్నీ మాట్లాడి ఎవరెవరు ఉన్నారు ఇందులో వాళ్ళే విచారిస్తారు. చెన్నై పోలీస్ వాళ్ళనే నమ్ముకొని ఉన్నాం మేము. వాళ్ళే ఇది మాకు న్యాయం జరగాలి, చెన్నై పోలీసులే మాకు న్యాయం. వాళ్ళని ఏపీకి పంపిస్తే ఇక్కడ వాళ్ళు ఎట్లా చేసైనా బయట వచ్చేస్తారండి. ఏపీ పోలీస్ వాళ్ళే చూడాలి దీన్ని. మా అన్నకి ఎలాంటి శిక్ష అయితే పడిందో వాళ్ళకు కూడా అలాంటి శిక్షే పడాలి. నేనైతే దీన్ని గట్టిగా కోరుకుంటున్నాను. తిరుమలకి వెళ్ళి చెప్పారు మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నాకు ఈ హత్యకు కానీ ఈ మరణానికి కానీ అసలు ఏమాత్రం సంబంధం లేదు, నేను కొండ మీద ఉండి చెప్తున్నాను అని చెప్పి. నమ్ముతారా మీరు? 50-50 ఉందండి. కానీ మాకు వాళ్ళ మీద డౌట్ రాలేదు. మేము ఎమ్మెల్యే వాళ్ళ మీద వాళ్ళు చెప్తున్నారు, కానీ వాళ్ళు చేసిన దాన్ని బట్టి చూస్తే, మేము వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు బట్టి చూస్తే, ఇప్పుడు జరిగిన తర్వాత మేము ఆలోచించుకుంటా ఉంటే వాళ్ళ మీద మాకైతే డౌట్ లేదు. ఎమ్మెల్యే వాళ్ళ మీద డౌట్ లేదు మాకు. కానీ మా వీడియోలు తీసి మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా కొన్ని లక్షల రూపాయలకి సుధీర్ రెడ్డికి రాయుడు అమ్ముకున్నాడు అని చెప్పి పోలీసుల సమక్షంలో వినూత చెప్పినట్లు చెప్తున్నారు. క్రియేట్ చేశారండి. మా అన్న అట్లా చేసేవాడు కాదు. అంత ధైర్యం లేదు ముందు వాడికి, అట్లా చేయడానికి అంత ధైర్యం లేదు వాడికి. వీళ్ళే క్రియేట్ చేసి, మీకు రాజకీయాల పరంగా ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి. మధ్యలో ఒక వ్యక్తిని పెట్టుకొని బలి చేసేసి మీరు ఎదిగిపోవాలనుకుంటే అది ఏం రాజకీయం అవుతుంది? అది అసలు నిజాయితీగా చేయాలి రాజకీయం అంటే. మనిషిని హత్య చేసేసి రాజకీయాలు చేసి అది ఎలాంటి రాజకీయం అవుతుంది అసలు? నిజాలు బయట రావాలండి. ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. ఆయన దీనికి స్పందించాలి. ఇప్పుడు మద్దతులో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. దీన్ని ఆయన కూడా స్పందించాలి. మేము కోరుకుంటున్నాము, ఆయన్ని కూడా కోరుకుంటున్నాము. ఇద్దరూ కలిసి స్పందించి మాకు న్యాయం చేయాలి. అన్న చనిపోయి ఇన్ని రోజులు అవుతోంది. ప్రతి మీడియా ముందు మీ ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. వెళ్ళిన ప్రతి ఒక్క చోట మాకు న్యాయం జరగాలంటున్నారు. ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఒక పిలుపు కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ రాలేదు. ఎటువంటిది రాలేదండి మాకు. ఎటువంటి పిలుపు రాలేదు, ఏమీ రాలేదు. మా బాధ కూడా అదే. ఇంత జరుగుతుంది కదా, చిన్న వాటికి వచ్చి రియాక్ట్ అవి సార్ చేస్తాడు కదా, మా దానికి ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు రావట్లేదు సారు అని చెప్పి మాకు ఇది ఒక క్వశ్చన్గా నిలబడిపోయింది. సార్ దీన్ని భిన్న రియాక్ట్ అవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. దీనికైతే సార్ భిన్న స్పందించాలండి. ఏదో చిన్నవి ప్రాణాలతో ఉన్న వాటికే సార్ స్పందిస్తారు. ఇది పూర్తి ప్రాణం పోయింది, హత్య చేసేసారు. జనసేన పార్టీ తరపున వాళ్ళే చేశారు. సార్ ఎందుకు దీన్ని ఇంకా తీసుకోవట్లేదు? మేము సపోర్ట్ చేయట్లేదు కదా, సస్పెన్షన్ చేశాం కదా అని అంటున్నారు వాళ్ళు. చేసేస్తే ఇంతటితో ఇది నేరము క్లియర్ అయిపోతుందా? ప్రాణాలు పోయాయి కదా, తిరిగి తీసుకురాగలుగుతారా? ప్రాణాలు ఏమన్నా వాళ్ళకి కూడా శిక్ష పడాలి కదా, దీని ద్వారా కఠినంగా శిక్ష పడాలి దీని ద్వారా వాళ్ళకు కూడా. వాడు ఎటువంటి నరకం అయితే అనుభవించాడో వాళ్ళు కూడా ఆ నరకం చూడాలి, అక్కడ అనుభవించాలి వాళ్ళు కూడా. మాకు న్యాయం జరగాలి దీని ద్వారా.